హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో మామిడికాయ పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి, తప్పకుండా ఈ రెసిపీ చేసుకోవాలి. సమ్మర్లో మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీతో. చాలా బాగుంటుంది. పప్పు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే కొంచెం నెయ్యి వేసుకొని చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ఇందులోకి ఒక కప్పు కందిపప్పు వేసుకొని బాగా నీట్గా ఒకసారి వాష్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత పప్పు ఉడకడానికి కావాల్సినంత వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వేసాను. ఒక గ్లాస్ నీళ్లు వేసేసి స్టవ్ పైన పెట్టేసేయండి. 2 విజిల్స్ రానివ్వండి. పప్పు బాగా ఉడికిపోతుంది. ఈలోగా మనం మామిడికాయలు కట్ చేసుకుందామండి. ముందుగా ఈ విధంగా చెక్కు తీసుకోండి. మనకు ఈ పప్పుకి ఒక మ్యాంగో ఉంటే చాలండి, సరిపోతుంది. అంటే మనం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, దీనికి సరిపడా ఒక కప్పు తీసుకోవాలన్నమాట మనం మామిడి పండు. ఈ విధంగా చెక్కు తీసి కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనకు 2 విజిల్స్ వచ్చేసింది చూడండి. కందిపప్పు సగం వరకు ఉడికిపోయి ఉంటుంది. ఇలా సగమే ఉడకాలండి, మొత్తం ఉడికిపోకూడదు. ఇప్పుడు ఇందులోకి మనము మామిడికాయ ముక్కల్ని వేసుకుందాము. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ మామిడికాయ ముక్కలు ఎంత వేసుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. మనము ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మామిడికాయ ముక్కలు కూడా కొలుచుకొని వేసుకోవాలండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మామిడికాయ ముక్కలు వేసుకోండి. తర్వాత ఇందులోకి కారం పొడి అండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసాను. మీకు కావాల్సినంత చూసి వేసుకోండి. తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోండి. పప్పు ఉడకడానికి కావాల్సినంత వాటర్ వేయండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వేసాను. వేసి మూత పెట్టేసేసుకొని ఇంకొక 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ తర్వాత చూడండి, పప్పు ఈ విధంగా బాగా ఉడికిపోయింది. 2 లేదా 3 విజిల్స్ అయినా రానివ్వండి, పర్లేదు. పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఏం కాదు, ఏమంటే కొంచెం మనం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పప్పు మాడిపోకుండా ఉండడానికి. చూడండి, ఈ విధంగా బాగా ఉడికిపోయింది. నేను ఇక్కడ 2 విజిల్స్ రానిచ్చానంతే. దీన్ని ఒకసారి మనం పప్పు గిద్దితో బాగా ఈ విధంగా మెదుపుకోవాలి. ఇలా బాగా నీట్గా స్మూత్గా పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మన పప్పు కన్సిస్టెన్సీ మనకు ఎంత కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ దాకా వేసానండి వాటరు. చూడండి, ఈ విధంగా ఉంది కన్సిస్టెన్సీ. ఇలా ఉంటే సరిపోతుంది మనకు పప్పుకి కరెక్ట్గా. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇవి చిటపటలాడిన తర్వాత ఒక వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. తర్వాత అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ ఆనియన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. అలాగే పచ్చిమిర్చి అండి, ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. చివరిగా కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి, పర్లేదు. వేసిన తర్వాత ఈ ఆనియన్స్ని బాగా ఎర్రగా వేపుకోండి. బాగా ఈ తాలింపు బాగా ఇలా మనకు ఫ్రై అయిన తర్వాత చివరిగా ఇందులోకి కొంచెం కారం పొడి వేసుకోండి. ఒక 1/4 టీ స్పూను. ఇలా తాలింపులో కారం పొడి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది పప్పు. కావాలంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ వస్తుంది ఇలా వేయడం వల్ల. తర్వాత ఇప్పుడు ఇందులోకి పప్పు మొత్తం కలిపేసుకోవాలి. చివరిగా ఇందులోకి పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి, మన మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.